రైట్. ఆదిలాబాద్లో ఎంపీ స్వయం బాపురావు సమక్షంలో బీజేపీలోకి పరువులు చేరారు. ఇక కొడప సోనేరావుతో పాటు ఆదివాసీలు కమలం పార్టీలో చేరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. రైట్ సత్యనారాయణ, చెప్పండి. రాజశేఖర్, అయితే ఇక్కడ మనం అనుకున్నట్టుగానే గతంలో ఏదైతే ఆదిలాబాద్ రూరల్ మండల మాజీ కన్వీనర్ కొడప సోనేరావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి జోగు రామన్నకు షాక్ ఇచ్చినది మనం చూసాం. ఆ తర్వాత ఆయన భవిష్యత్తులో బీజేపీలో చేరుతానని ఆ రోజు అంటే చూచాయగా చెప్పినప్పటికీ కూడా కొంత సమయం అయితే తీసుకున్నారు. కొంత సమయం తీసుకొని ఈ రోజు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు నివాసంలో ఆయన సమక్షంలో ఆయనతో పాటు దాదాపు ఒక 20 మంది వరకు ఆదివాసీలు ఆ యొక్క బీజేపీ తీర్థం పుచ్చుకొని కాషాయ కండువా కప్పుకుని బీజేపీలో చేరడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అయితే అంటే మొత్తం మీద ఆయన ముందుగా అనుకున్నట్టుగానే అంటే బీజేపీలో చేరే ఉద్దేశంతోనే ఆ తర్వాత ఆదివాసీల అస్తిత్వం కోసం, అభివృద్ధి కోసం ఒక బీజేపీ మాత్రమే పనిచేస్తుందని, బీజేపీలో మాత్రమే వాళ్ళకి న్యాయం జరుగుతుందన్నటువంటి ఒక ఉద్దేశంతోనే ఆయన బీజేపీలో చేరినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే గతంలో ఎప్పుడైతే ఆ బీఆర్ఎస్ కు రాజీనామా చేసే ముందు తమకు ఎమ్మెల్యే జోగురామన్న అన్యాయం చేశారని, తమ వారికి ఏదైతే అంతకు ముందు ఒప్పుకున్న ప్రకారంగా మార్కెట్ కమిటీ పదవుల కమిటీ చైర్మన్ ఆ పదవి ఇవ్వకపోవడంతో వారు తగిన ప్రాధాన్యత దక్కడం లేదన్నటువంటి ఒక బాధతోని అప్పుడు జోగు రామన్నకు షాకిస్తూ ఆ బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. ఆ తర్వాత
కొంత సమయం పాటు వేచి చూసి ఈ రోజు సోయం బాపురావు సమక్షంలో పార్టీలో చేరారు. అయితే ఆదివాసీలకు అంటే దేశ అత్యున్నతమైనట్టుగా రాష్ట్రపతి పదవిని ఆదివాసీ బిడ్డకు కట్టబెట్టిందని చెప్పేసి ఈ యొక్క జరిగినటువంటి ఒక సందర్భంలో సోయం బాపురావు అన్నారు. అంటే ఆదివాసీలకు అంటే ఒక అత్యున్నతమైనటువంటి పదవి ద్రౌపది ముర్ముకు దక్కబెట్టి ఆ ఒక ఆదివాసుల అభివృద్ధిని, ఆదివాసుల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచిందనేటటువంటి ఒక భావన అక్కడి ఎవరైతే చేరారో, పార్టీలో చేరారో వల్ల వాళ్ళలో కనిపిస్తోంది. అంటే మొత్తం మీద వాళ్ళు చెప్పినట్టుగా ఈ యొక్క బీజేపీతోనే తమ ఆదివాసులకు ఒక న్యాయం జరుగుతుంది, ఆ బీజేపీ మాత్రమే ఆదివాసులకు న్యాయం జరుగుతున్నటువంటి ఒక భావనతో ఈరోజు పార్టీలో చేరినట్టుగా అక్కడ ఆదివాసీ నాయకులు కూడా సోనేరావుతో పాటు మరికొంతమంది ఆదివాసీలు అయితే చెప్పడం జరుగుతోంది. అయితే ఈ ఘటనను చూసినట్టు అయితే మనం గతంలో కూడా అనుకున్నాము, అంటే ఖచ్చితంగా బీజేపీకి అంటే ఎప్పుడైతే ఇక్కడ జాతీయ కార్యవర్గ సమావేశాలు మొదలు పెట్టినప్పటి నుంచి బీజేపీకి తెలంగాణలో తిరిగి వైభవం రావడం జరుగుతోంది. ఆ దిశలోనే ఇక్కడ కూడా అంటే ఇక్కడ ఆదిలాబాద్ లో కూడా ఆ పార్టీలో భారీ చేరికలు జరుగుతున్నాయి. రాజశేఖర్, సో సత్యనారాయణ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్యనారాయణ. కూడా గత కొన్ని సంవత్సరాలు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆదివాసులందరూ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీకి పనిచేయడం జరిగింది. అంటే టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ లోకల్ స్థానిక ఎమ్మెల్యే జోగురామల మాటలు నమ్మి ఆదివాసులకు మాయ మాటలు చెప్పి కాలం గడుపుతూ ఏదైతే మీకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి మంత్రి ఉన్నప్పుడు కూడా చెప్పి ఆదివాసులను మోసం చేయడం జరిగింది. కాబట్టి జోగురామన్న ఏ విధంగా మోసం చేస్తాడు, టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేస్తాడు అనేది ఆదివాసులు తెలుసుకున్నారు. కాబట్టి ఇవాళ బడ్జెట్ అనేది ఫండ్స్ అనేది కేంద్రం ఇస్తుందా రాష్ట్రం ఇస్తుందా అనేది గుర్తించి ఇవాళ రాష్ట్రం ఇస్తలేదు, కేంద్రమే మొత్తం కేంద్రం నిధులతోటే ఇక్కడ అభివృద్ధి అవుతుంది అనేది తెలుసుకొని ఖచ్చితంగా మనం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మనం బలపరుస్తామన్న ఆలోచనతోటి ఆదివాసులు ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ కుమ్రంభీము జిల్లాలో దాదాపుగా 18 మంది సర్పంచులు బీఆర్ఎస్కు రాజీనామా చేయడం జరిగింది. ఆదిలాబాద్